మార్కాపురం జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. మార్కాపురం జిల్లాలో ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు అక్కడ శ్రీకారం చుట్టనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 450 కోట్లతో వెలిగొండ ఫీడర్ కెనాల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అయితే అసంపూర్తిగా వదిలేసిన ప్రాజెక్టును పనులను ప్రారంభించనున్నారు. అలాగే మార్కాపురం ప్రజా వేదిక సభలో పాల్గొనున్నారు సీఎం. కొత్తగా జిల్లాగా ఏర్పాటయ్యాక సీఎం తొలిసారి అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. వరాలు ప్రకటిస్తారని ప్రజలు నాయకులు గంపెడ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మార్కాపురంలో పర్యటిస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. అక్కడ ఉన్న అధికారులు కూడా అక్కడ ప్రాజెక్టులకు సంబంధించి వివరిస్తున్న సిచ్యువేషన్ ని మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు సీఎం. 450 కోట్లతో వెలిగొండ ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే అసంపూర్తిగా వదిలేసిన ప్రాజెక్టు పనుల్ని కూడా ప్రారంభించనున్నారు. ప్రజావేదిక సభలో పాల్గొనున్నారు సీఎం. ఇక కొత్తగా జిల్లాగా ఏర్పాటయ్యాక సీఎం తొలిసారి పర్యటిస్తూ ఉన్నారు. నా ఏరియా దాదాపు 1300 ఎకరాలు సార్. కొమరాపురం చెరువు కింద గండి చెరువు సార్. 4500 ఆయకట్టు సార్ మొత్తం. దీని కింద వస్తుంది, కింద 2 కిలోమీటర్ల కింద పోతుంది. గోడలకు రీప్లేసింగ్ అయితే సార్. ఏంటంటే 1000 అడుగు వేసినా నీళ్లు పడటం లేదు సార్. ఇప్పుడు ఉన్నాయి సార్. మొన్న నిండింది వర్షాలలో. గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఎంత ఉంది ఇప్పుడు గ్రౌండ్ వాటర్? 15 పైపులు 18 పైపులకు వస్తున్నాయి సార్. అంటే 180 అడుగులు 190 అడుగులు. 15 మీటర్లకు వచ్చిందా? 15 మీటర్లు కాదు, ఇంకా ఎక్కువ. అంటే నువ్వు రైతు ఎక్కడ? వీరారెడ్డి సార్. వీరారెడ్డి సంవత్సరం బాగానే రైతు అనుకూలంగా సార్. మార్కెట్ కూడా మీరు మార్కాపురం జిల్లాను కూడా రైతుల తరఫున రకాల సార్. ఇది ఇప్పుడు మొత్తం ఏరియాలంతా ఏ పంటలు వేస్తున్నారు? పత్తి, మిరప వేస్తున్నారు. అరటి, బొప్పాయి. అరటి కూడా బొప్పాయి ఉంది. ఇంకా పళ్ళు ఏమి ఉన్నాయి? ఇంకా బత్తాయి ఉంది, నిమ్మ ఉంది. ఈ ప్రాజెక్టు గ్రౌండ్ వాటర్ వల్ల ఆర్టికల్గా కూడా అడుగులేయాలని రైతులందరూ ఒక నమ్మకం సార్. అరటి కూడా మంచి రేటు ఉంటుంది. బాగా మంచి రేటు. ఇప్పుడు ఇంకా క్వాలిటీ పెరగాల, ఇంటర్నేషనల్ క్వాలిటీ రావాలి. వస్తేనే దీనికి రేట్ వస్తుంది. కొంచెం రైతుల్లో కూడా ఇంకా అవేర్నెస్ రావాలి, అవగాహన పెరగాలి, అవగాహన పెంచాలి. ఏంటంటే ఈ నీళ్ళు వచ్చాయి సార్. తాగునీటి సమస్య తీరిపోతుంది, సాగునీరు 2 తీరిపోతాయి సార్. ఏదో మీరు శంకుస్థాపన చేశారు, మీ చేతుల మీదుగా నీళ్లు వదలాలి సార్. కానీ ప్రజల సురకాల వాంఛ. ఇక్కడే శంకుస్థాపన చేశా, ఇక్కడే కానీ ఈ నియోజకవర్గం ఓట్లేలా కదా. కొందరికి మీరు తెలుసుకున్నారు సార్. మొన్న దుర్మార్గుల పాలన చూసారు 5 ఏళ్ళు ఒక ఛాన్స్ కొడతారని. ఈ తర్వాత తెలుసుకున్నారు. ఇట్లా ఖచ్చితంగా ఎలక్షన్ బాబు సార్ గెలిపిస్తాం సార్. ఏం చెప్పండి విషయాలు? మరి దుర్మార్గులుగా కాంకి చేసుకుంటే తూకం వేసుకుంటే జనాలు పనులు చేయలేదు. 2500 కోట్లు డబ్బులు పే చేయాల్సి చేయకుండా, పనులు చేయకుండా నేరుగా పోయి ఇనాగరేషన్ చేయడం అనేది జాతికి అంకితమని మోసం చేస్తారు. ఏంటా మీరేంటి ఇక్కడ? GDR ప్రాజెక్ట్స్ అడ్వైజర్. ఏంటి మీరమ్మా? అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు లైనింగ్ అంతా కూడా ఎంత వేస్తున్నారు పర్ డే? ఎన్ని? 200 రన్నింగ్ మీటర్లు వేస్తారు. 200 రన్నింగ్ మీటర్లు వేస్తున్నారు. 120 MMs సార్. ఇది థిక్నెస్ మేము ఒకే మిషన్ లేదు సార్. మన దగ్గర 7 TMలు ఉన్నాయి సార్. 7 పెట్టారు. 7 పెట్టారు. ఈ రీచ్ లో 7 ఉన్నాయి సార్. అదర్ రీచెస్ కూడా సైమల్టేనియస్ ఏమి చేయరు కదా. చేస్తాం సార్. బెడ్ లైన్ వేస్తారు. ఎంత లెంగ్త్ వేస్తారు బెడ్ లైన్? డెప్త్ ఎంత? 120 సార్. అది 120 సార్. ఇది స్టాండర్డా? లేకపోతే దీనికంటే ఎక్కువ కూడా వేస్తుంటారా? లేదు సార్, స్టాండర్డ్
హౌ మెనీ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది? 11,580 cusecs per day. 11,500 అంటే 1 TMC. 1 TMC సార్. యాక్చువల్లీ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తుంటే ఇప్పుడు ఫ్రూట్ఫుల్ అవుతాను సార్. 1 TMC 45 days డ్రా చేసి మనం నల్లమల సాగర్లో స్టోర్ చేసి గివింగ్ లైక్ సార్. నల్లమల సాగర్ ఎంత ఉంది మొత్తం? 53.85 TMC సార్. అంటే నల్లమల సాగర్ 2-3 రిజర్వాయర్లు కలిపి ఒకటే రిజర్వాయర్లు 3 గ్యాప్స్ క్లోజ్ చేస్తాం సార్. ఉన్నాయి కదా, పొట్టిపడియా కాకర్లో 3 గ్యాప్స్ క్లోజ్ చేస్తే మనకి ఆ రిజర్వాయర్ ఫామ్ అయింది సార్. దాంట్లో మనము లైవ్ స్టోరేజ్ వచ్చి 43 సార్. అంటే మ్యాక్సిమం అంతవరకే పోగలుగుతాం, ఇంకా హైట్ పోగలుగుతామా? టోటల్ న్యాచురల్ అంతకన్నా 244 FRL సార్. అంతకన్నా పోతే సబ్మర్జెన్స్ రాదు సార్, ఎక్కువ అయిపోతుంది. సబ్మర్జెన్స్ ఎక్కువ. ఇప్పుడు ఎన్ని ఎకరాలు సబ్మర్జెన్స్? ఇది 4 షోర్లో సార్ 11 విలేజెస్ ఉన్నాయి సార్. ఒకవేళ ఇంకా ఎక్కువ పోతే ఎన్ని విలేజెస్ పెరుగుతున్నాయి? ఎవరి 5 TMC? అంటే నమస్కారం, ఇక్కడ ఎవరు సూపర్వైజర్? ఎవరు? నువ్వా? సురేష్. కరెక్ట్గా పనులు చేస్తున్నారా? కన్సాలిడేషన్ కరెక్ట్గా అవుతుందా? ఎంత పర్ డే ఎంత చేయగలుగుతున్నారు? ఎన్ని క్యూబిక్ మీటర్లు చేయగలుగుతున్నారు? క్యూబిక్ మీటర్లు అంటారా ఎట్లా? రన్నింగ్ మీటర్ ఎంత చేస్తున్నారు? 200 లీటర్స్. నెలకి యావరేజ్ చొప్పున మనం 5,500 వేస్తాం సార్. లైనింగ్ వచ్చి టోటల్ మనకు 1 lakh cubic meters ఉంది సార్. 6 months ప్రోగ్రెస్ పెట్టుకొని మనం మంత్లీ 5,500 చొప్పున 16 కిలోమీటర్లు ఉంది సార్. కిలోమీటర్కి 5,500 ఇప్పుడు ఇంకెంత వేయాలి? ఇప్పుడు సార్ ఇప్పుడు లైన్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఈ మంత్ స్టార్ట్ చేస్తాం సార్. లైన్ ఎంత వేసారు ఇప్పటికి? 4.6 నుంచి 5.3 700 meters వేస్తుంది సార్. ఇంకా వేయాలి. లైనింగ్ వచ్చే సైడ్ వాల్ ఉంది సార్. దీంట్లో సైడ్ వాల్ వచ్చి 1,80,000 cubic meters ఉంది సార్. అవుట్ ఆఫ్ దట్ మనం 60,000 కంప్లీట్ చేస్తాం సార్. ఇప్పటికి మే ఎండ్ కంతా సైడ్ వాల్ అయిపోతుంది సార్. జూన్ ఎండ్కు లైనింగ్ కంప్లీట్ చేస్తాం సార్. జూన్కి అంతా కంప్లీట్ చేసి కస్టమర్ ప్రాజెక్ట్ హ్యాండ్ అవుట్ చేస్తాం. అంటే మనకు ఫ్లడ్ సీజన్కు ఈ ఫ్లడ్ సీజన్ లో ఇక్కడ నీళ్ళు వచ్చి అప్పటికే వస్తాయి కదా? అవును సార్. జూలై ఆగస్ట్ అప్పటికి మీరు రెడీ అవుతారా? రెడీ అవుతాం సార్ 100%. ఇప్పుడు అవన్నీ కట్టారు కదా, స్లూయిస్ కట్టారు, బైపాస్ అవన్నీ సార్ అది ఎస్పీ సార్. సూపర్ ఇది పెట్టారు, ప్యాకేజ్ పెట్టారు. ఆ వాటర్ ఆ పక్క వెళ్ళిపోతుంది కదా, ఈ రిజర్వాయర్ వదిలి పెడితే ఏమయ్యేది? ఆ రిజర్వాయర్లో కొట్టుకోవాలంటే మనం కెనాల్ క్యారింగ్ కెపాసిటీ పెంచుకోవాల్సి వస్తుంది సార్. ఆ వాటర్ అంతా ఎక్కడ పోతుంది? చెరువు ఉంది సార్. చెరువు లేకపోతే ఆ చెరువు నుంచి ఎక్కడ పోతుంది? సర్ప్లస్ క్యాస్కేడ్ ఉంది సార్. ఎన్ని ఉన్నాయి? అది టన్నల్ది కూడా లైవ్ చేస్తాము. ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు? ఇది సార్ 5.3 సార్. 5.3 సార్. 5.3. ఇది మనం 11,580కి డిజైన్ చేయబడింది సార్. 23 meters బ్యాక్ విడ్త్, 21.8 kilometers రన్ అవుతుంది టోటల్ కెనాలు. 45 daysకు 45 TMC డ్రా చేసి మనం నల్లమల్లో స్టోర్ చేయాలని ప్రాజెక్ట్ డిజైన్ పర్పస్. ట్విన్ టర్నల్స్ సార్. అక్కడ ట్విన్ టర్నల్స్ నుంచి 11,580కి డ్రా చేయడానికి డిజైన్ చేయబడినాయి సార్. ఇది డెప్త్ ఆఫ్ ఫ్లో వచ్చేసి 6 meters పోతుంది సార్. ఈ కెనాల్లో 6 meters డెప్త్ ఆఫ్ ఫ్లో తోటి మనం పర్ డే 11,580 cusecs డ్రా చేయగలుగుతాం. రండి, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఇది మినిస్టర్ అంతా కొందరు మినిస్టర్ వాళ్ళ దగ్గర రకంగా మినిస్టర్ గారు 18.78 21.87
ఈ చేపట్టినాక ఇప్పుడు మనం లైనింగ్ అండ్ రీటైనింగ్ వర్క్ తర్వాత నల్ల ఫస్ట్ 3 ఫాలో 43లో 10 వచ్చి డెడ్ స్టోరేజ్ 53లో 53 ఓకే 53లో 10 ఈ రిజర్వాయర్ ద్వారా మనం 3 కాలువల ద్వారా మనం 4,40,000 నీళ్ళు అంటే 2 ఇది కంబం చెరువ దీనికి మనం కంబం చెరువులో ఎంత కెపాసిటీ 3.38 4 టీఎంసీ దీనికి కనెక్టివిటీ నేరుగా నల్లమల సాగర్కి వెళ్ళిపోతుందా లేదు సైడ్ నుంచి కాలువ ఇక్కడ ఇది పెట్టారేంటి తప్పు పెట్టారు ఇది సార్ ఇది పక్క నుంచి అర్థం చూసారు సార్ ఇది కార్ అవుట్ సైడ్ బండ్ కాలువ ఉంది కాదు ఇక్కడ నుంచి పెట్టారేంటండి సార్ ఇది నల్లమల సాగర్ నుంచి కనెక్షన్ వచ్చి డైరెక్ట్గా ఖమ్మం చెరువులో జాయిన్ కాదు దాని గట్టు అవతల నుంచి కెనాల్ వెళ్తుంది వచ్చి మళ్ళా తిరిగి వచ్చి ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ కిందకు పోతాం. దీనికి నల్ల ఇది ఇలాగ వచ్చి ఇది కూడా సార్ ఇది 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 అంటే కంబం చెరువుకు రావా ఖమ్మం చెరువుకి ఇక్కడ కనెక్షన్ ఉంటుంది అదే అండి వీ కెన్ రిలీజ్ ఇంటూ ఖమ్మం ఖమ్మం చెరువుకు వదిలిపెట్టి మిగిలినట్టు కూడా డైరెక్ట్గా అదే బట్ అంటే చాలా సార్లు ఏంటంటే చెరువులో పెట్టి చెరువు అవతల నుంచి ఆఫ్ చేయకూడదు ఇందులో అట్ట కాదు బోత్ ప్యారలల్గా ఉంది అండ్ కావాలంటే కనెక్షన్ ఇది ఉంది వదిలితే చెరువులోకి వెళ్ళిపోతుంది కట్టేస్తే వేరే చోట సపరేట్ స్లూయిస్ ఇప్పుడు మెయిన్గా వచ్చింది ఏంటంటే మీకు అక్కడి నుంచి వదిలిపెట్టినప్పుడు ఆ కెనాల్స్ ద్వారా కోరుమామిళ్ళ కలసపాడు మేజర్ గిద్దలూరు కోరుమామిళ్ళ ఇప్పుడు ఇక్కడ నుంచి కంబం నుంచి నేరుగా యాజ్ అంటుండే ఆ కెనాల్ ఉంది కదా వెస్టర్న్ మెయిన్ కెనాల్ ఉంది కదా అటు కూడా వెళ్ళిపోతుంది యాజ్ అంటుండే ఉంది కదా అని అడుగుతా కంబం నుంచి ఈ కంబంకి వచ్చి ఇట్లా వచ్చే కెనాల్ అవుతుంది ఇది ఎంతవరకు వస్తుంది గుండ్లకమ్మ రివర్ వరకు వెళ్తా గుండ్లకమ్మ రివర్ గుండ్లకమ్మ కైండ్ ఆఫ్ మేజర్ రిలీజ్ ఏరియా అంతా ఆల్మోస్ట్ పెరుగుతున్న రాళ్ల